ఈ సంక్రాంతి లాస్ట్ బిగ్గెస్ట్ మూవీ అయిన విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం గ్రాండ్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ముందుగా ప్రీమియర్స్ను పూర్తి చేసుకున్న సినిమా ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చేసింది. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ టాక్ ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే, తన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్న ఎక్స్ పోలీస్ అయిన హీరో లైఫ్లోకి తన ఎక్స్ లవర్ ఒక కేసుని సాల్వ్ చేయాల్సిన అవసరం వస్తుంది. వీళ్ళ గురించి తెలుసుకున్న హీరో భార్య కూడా ఈ మిషన్లో చేరిన తర్వాత ఏం జరిగింది అన్నది ఓవరాల్గా సినిమా స్టోరీ పాయింట్ కాగా, ఇంకా సినిమాలో కొన్ని ఉపకథనాలు కూడా నలిచాయి. సినిమాలో ఫ్యామిలీ సీన్లతో లైట్ కామెడీతో స్టార్ట్ అయ్యి సినిమా క్రమంగా కామెడీ డోసు పెరుగుతూ పోగా, కొంచెం రెగ్యులర్గా అనిపించినా కూడా కొన్ని చోట్ల కామెడీ హిలేరియస్గా వర్కౌట్ అయింది. స్టోరీ పరంగా కథ ఈజీగా గెస్ చేసేలా ఉన్నప్పటికీ సిట్స్ వేసే కామెడీ బాగానే వర్కౌట్ అవుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్పై అంచనాలు పెంచింది. సెకండ్ హాఫ్ కథ మళ్ళీ రొటీన్గానే ఉన్నప్పటికీ కామెడీ సీన్స్తో ఫ్యామిలీ ఎపిసోడ్తో అలాగే డీసెంట్ సాంగ్స్ వలన సినిమా పెద్ద ట్రాక్ తప్పలేదు అని చెప్పొచ్చు. అలాగే బోర్ ఫీల్ కూడా కొంచెం తక్కువగా అనిపించడం విశేషమని చెప్పొచ్చు. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్ లెవెల్లో అనిపించగా, సెకండ్ హాఫ్ కొంచెం పడుతూ లేస్తూ సాగినా కూడా ఓవరాల్గా సెకండ్ హాఫ్లో కూడా సినిమా బాగుంది అనిపించేలా కనబడింది. ఇక ఫ్యామిలీకి గుడ్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చూపించి ఫీలింగ్ ఆడియన్స్కి కలగడం ఖాయం. ప్రీమియర్స్ నుండి ఈ టాక్ అంటే ఇక రెగ్యులర్ షోలకు తెలుగు రాష్ట్రాలలో ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఇంకా బెటర్ టాక్ కూడా సొంతం అయ్యే అవకాశం ఉంది.